హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమః. శివపురాణం 28వ రోజుకు స్వాగతం. దుర్గాసురుని కథ. తొల్లి దుర్గాసురుడను దానవేశ్వరుడు కమలాసురుని గతము పెక్కు ఏండ్లు తపము గావించి అనేక వరములు పొంది త్రిలోకమును పీడించుచు మునులను తపస్సులను భంగపరచుచు దేవేంద్రుని అమరావతి నుండి తరిమివేయుచు విహరించుచుండెను. వాని బాధలు సహింపజాలక అమరులు పరమేశ్వరి అయిన పరదేవతతో విన్నవించుకోగా ఆ మాయా శతాక్ష స్వరూపమును పొంది 100 కండ్లతో భయంకరమైన ఆకారము దాల్చి త్రిశూధారయ్యై దుర్గాసురుడి ఖండించి లోకమును కాపాడెను. ఇట్లే విదర్భాదేశుడైన భీమసేనుని కుమార్తె అయిన దమయంతి పరదేవతయకు పరమేశ్వరుని పూజించి నలమహారాజును పెండ్లాడెను. పరదేవతయకు పరమేశ్వరుని లోకులు అనేక వేల నామములతో పూజలు కావింతురు. ఆది పరాశక్తి అనేక వేల దానవులను సంహరించి లోకములను కాపాడెను. జమదగ్ని కుమారుడైన పరశురాముని అవతారమెత్తి ఆ పరదేవతనే కొల్చి లోక విఖ్యాతి నందెను. కార్తవీర్యార్జునుడు మహాచక్రవర్తి కొన్ని వేల సంవత్సరములు భూమండలమును పాలించి సుఖించెను. కాన రాజా, నీవు విచారింపకు, పరదేవతను ఆరాధింపు, నీ రాజ్యము నీకు చేకూరగలదు అని మేధావియకు ముని సురథుడు రాజుతో చెప్పగా, రాజు విని, ముని చంద్రమా, నాకు దుర్గాదేవిని పూజించు విధానము తెలుపమని ప్రార్థించాను. అంతట మేధావి ఇట్లు చెప్పదొడంగి, రాజా వినుము. దుర్గాదేవిని ఆరాధించుట చేతను, ఆమెను పూజించుట చేతను, ఆమె నామము జపించుట చేతను మనకు ఇష్టసిద్ధి కలుగును. దుర్గాదేవి మన గృహములందు ఆవాహనము చేసి నిత్యము పూజింపవలేను. ఇట్టి పూజ గౌరీ పూజనియు మహాలక్ష్మి పూజనియు లోకమును చెప్పుచుందురు. ఇట్టి పూజయే ప్రతి ఇంటా జరుగుచుండవలెను. ఈ పరమేశ్వరి పూజల వలన సమస్త దోషములను హరించి సిరి సంపదలు కలిగి ప్రత్యావాయములు పోయి ఇంటగల జనులు సర్వసుఖములు పొందుదురు. ఏటేటా ప్రజలు దేవీ నవరాత్రులన్నీ దుర్గా పూజను గావింతురు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు 9 రాత్రులు దుర్గాదేవిని సరస్వతీ రూపముతో కాని దేవీ విగ్రహమును నెలకొల్పి పూజలు ఉత్సవములు చేసి దివాభాగమును నివసించి రాత్రి భాగమున విద్యుక్తమైన సహస్ర అమార్చనలతో పూజలు చేసి బంధుమిత్రాదులతోడను వేద విధులైన విప్రాంగనులతోడను భుజింపవలెను. ఈ రీతిగా 9 రోజులు ఆరాధించి దశమ దివసమందు దేవిని ఉద్వాసన గావించి భూత తృప్తికై సంతుష్టిగా సమారాధన కావించి ముగించవలెను. రాజా, ఇట్లు దుర్గాదేవిని పూజించిన వారికి సమస్త విచారము నశించి ఇహపర సౌఖ్యములందు అందుట ఏకాక సందేహము లేదు అని పలికిన మేధావి ఈ వాక్యములు విని, రాజు మహాముని మా చేత దుర్గాదేవి పూజ చేసి మా కోరికలు తీర్చమన్నట్లు ప్రసాదింపని ప్రార్థించాను. అంతటి మేధావి రాజుచే దుర్గాదేవిని పూజింపజేసి వారితో నున్న కోమటిని కూడా దుర్గాదేవిని ఆరాధింపమని వారితో చేర్చి పూజింపజేశాను. పూజానంతరము ఉభయులను సందర్శించిరి. పిమ్మట రాజు సైన్య సమేతుడై శత్రువులను సంహరించి ధర్మయుక్తముగా రాజ్యపాలన కావించి సుఖముండు. ప్రతి నిత్యము విని పూజించుచు ఏటేటా దేవీ నవరాత్రములను కాంచుచు ప్రజల చేత దేవీ ఆరాధన చేయింపచేయుచు సుఖించెను. భీరుడైన వైశ్యుడు కూడా రాజువలే పరదేవత ఆరాధన కావించి భార్యాపుత్రులను కూడుకుని ప్రతినిత్యము దేవిని పూజించుచు ఏటేటా నవరాత్రములు కాంచుచు సుఖించెను. మునులారా, ఈ పరదేవతా సంబంధమైన కథను రాసినవారు, వినినవారు, చదివినవారు పాపము నుండి విడువబడి ఇహపర సౌఖ్యములు పొందెదరు. అంతటా సౌనికాదృశులు పరమానందముతో సూతుని కాంచి, మహానుభావ, మాకు ప్రణవను గూర్చి విస్తరింపమని ప్రార్థించితే సూతుడు అంగీకరించి ఇట్లు చెప్పసాగాను. ప్రణవ మహత్యం. మునులారా, వామదేవుడు
మహాముని అనేకమైన తీర్థములను సేవించుచు ఫళని పర్వతం ముందు వెలసియున్న కుమారుని నిలయమునకేగి పార్వతీ పరమేశ్వరులున్న స్థానమునకు జని వారిని దర్శించి కుమారుని పూజించి పిక్కురీతుల వారిని ప్రార్థించి ప్రణవస్వరూపమును వివరించమని చెప్పసాగాను. కుమారస్వామి వామదేవుని నేర్పగోరి ఇట్లు ప్రణవస్వరూపమును వివరించారు. వామదేవ, ప్రతి మంత్రమునకు మొదట పలుకుబడి ఓం అను ధ్వనినే ప్రణవము అందురు. ఈ ఓంకారము పలు విధంబులుగా పలుకుబడి అనేక అర్థములు కలిగి అనేకమైన సరళ భేదములతో అనరారుచున్నది. ఈ ప్రణవ మంత్రము విప్రులకే గాని ఇతర వర్ణములు ఆచరింపవారు తగదు. విద్యుక్తముగా పురాణోక్తముగా వేద చోదితముగా దీనిని అనుష్ఠానించువారు ఇష్టకామ్యార్థ సిద్ధులు పొందగలుగుదురు. ఇట్టి ప్రణవము మహేశ్వరుడే కల్పించినాడు. మునులకు ఏకరీతిగా అనుష్ఠానించి ముక్తిని గావించని. విప్రులు బ్రహ్మచర్య ధర్మము అనుష్ఠానించుట వలన గురు శుశ్రూష చేసిన రుణముల నుండి విముక్తి నందుదురు. నిత్యము సత్కార్యాచరణము వలన గృహాస ధర్మమును నెరపుచు దేవతల రుణము తీర్చగలరు. సంతాన వృద్ధి కలుగుట వలన పితృదేవతల రుణము తీర్చగలుగుదురు. ఇట్లు గృహస్థు ధర్మ నిర్వహణము గావించి వానప్రస్థమునందు చేరుదురు. అచ్చట జితేంద్రియతత్వము అవలంబించి యోగమును అభ్యసించి మనస్సునకు అట్టి పరమాత్మ చింతనమందే బుద్ధి జన్మము లేకుండా విముక్తి కావించవలేను. 6 విధంబులుగా మంత్ర రూపమున ప్రధానమగు ప్రణవమును తెలుసుకొనవలెను. 5 రూపములుగా ఓంకారము నుండి ఏర్పడిన స్వరమండపం, మంత్రరూపము, బిందు స్వరూపము కలిపి ఓంకార ప్రణవం ఏర్పరచుకోవలను. ఇందులోనే బ్రహ్మరూపము లీనమై ఉన్నది. ఈ ఓంకారమే ఎవరి మతముల చేత వారు భేదములను గమనించి పూజించుచుందురు. ఈ పర్వత భేదములే పరమేశ్వరుని శరీరతత్వమని సూతుండు సౌనికాదృశులకు ఈశ్వర సంకల్పమును గూర్చి చెప్పారు. బ్రహ్మ పరమేశ్వరుని తత్వము తెలుపుట. బ్రహ్మ మునీశ్వరుని కాంచి, మునులారా, ఈ జగత్ అంతయు పరమేశ్వర స్వరూపము. కమలాసన, కమలాక్ష, కైలాసవాసులు, అమరాది దేవేంద్రుదులు, పంచభూతములు, పరతత్వములు, ఆదిశక్తులు, పంచేంద్రియములు లోనగు సమస్త పదార్థములను పరమేశ్వరమయము. నేను పరమేశ్వరుని కరుణా కటాక్షము చేతను బ్రహ్మపదమును పొందగలిగితిని. ప్రపంచ సృష్టి కాలమందు పరమేశ్వరుడు భూభాగమే లేక పరిపూర్ణమై జలముతో నిండియున్న మహార్ణవమందు మారేడు దళముపై యోగ సమాధిలో నుండి చాలా కాలము గడిపెను. అంతటా ఆ పరమేశ్వరుడు యోగనిద్రలో పరతత్వం ప్రబోధమునకు వచ్చి ఆవహింపబడిన ఆయాశక్తిని తగ్గించెను. అంతట పరమేశ్వరుడు సూర్యుడు, చంద్రుడు, తారాగణము, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు లోనగు దేవతలను సూచించెను. అట్టి పరమేశ్వరుని సేవించిన వారికి ముక్తి కలుగుటకు సందేహము లేదు అని బ్రహ్మదేవుడు ఈశ్వరులకు పరతత్వము గురించి ప్రబోధించెను. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. తథాస్తు.